ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. రక్తదానంతో ప్రాణదాతలుగా నిలుస్తున్న సబ్బవరం యువత డాక్టర్ సింగంపల్లి బృందం సేవా యజ్ఞం. అనకాపల్లి జిల్లా సబ్బవరం. ఏపీ పవర్ న్యూస్. రక్తదానం చేయండి, ప్రాణాలు కాపాడండి అనే నినాదాన్ని అక్షరాలా నిజం చేస్తూ సబ్బవరంలో బంగారమ్మ తల్లి సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. స్థానిక మేజర్ పంచాయతీ పరిధిలోని శ్రీకృష్ణ పరమాత్మ ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమం ఆధ్యాత్మికతతో పాటు సామాజిక బాధ్యతను చాటి చెప్పింది. సేవలో ముందు వరుస డాక్టర్ సింగంపల్లి బృందం సబ్బవరం ప్రాంతంలో సామాజిక సేవా కార్యక్రమాలంటే ముందుగా గుర్తొచ్చే పేరు డాక్టర్ సింగంపల్లి వెంకట్రావు. ఆయన నాయకత్వంలోని బృందం ఆపదలో ఉన్న పేదవారిని ఆదుకోవటంలో ఎప్పుడూ ముందుంటుంది. కేవలం రక్తదానమే కాకుండా అనారోగ్యంతో ఉన్నవారిని మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించడం, వారికి అవసరమైన ఆర్థిక సహాయం అందించడంలో ఈ బృందం చూస్తున్న చొరవ అభినందనీయం. ఇలాంటి పుత్రులను కన్నా ఆ తల్లిదండ్రులు ధన్యులంటూ స్థానికులు కొనియాడుతున్నారు. 101 సార్లు రక్తదానం. శంకర్ నాయుడు అరుదైన రికార్డు. ఈ శిబిరంలో ఒక అద్భుత ఘట్టం చోటు చేసుకుంది. శంకర్ నాయుడు అనే వ్యక్తి ఏకంగా 101 సార్లు రక్తదానం చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఇది సామాన్యులకు సాధ్యం కాని పని అని ఆయన పరోపకార బుద్ధిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని వక్తలు పేర్కొన్నారు. కాశీ విశ్వనాథుని ఆశీస్సులతో శంకర్ నాయుడు కుటుంబం ఆయురారోగ్యాలతో ఉండాలని అందరూ ఆకాంక్షించారు. ముగ్గురి ప్రాణాలకు ఊపిరి. ఒక మనిషి ఇచ్చే 1 యూనిట్ రక్తం ముగ్గురి ప్రాణాలను కాపాడుతుందని ఈ సందర్భంగా నిర్వాహకులు గుర్తు చేశారు. సుమారు 100 మంది యువకులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలవటమే అసలైన మానవత్వం. మా బృందం ఎల్లప్పుడూ సమాజహితం కోసమే పనిచేస్తుంది. డాక్టర్ సింగంపల్లి వెంకట్రావు. ఈ కార్యక్రమంలో సేవా సంఘం సభ్యులు, గ్రామ పెద్దలు మరియు భారీ సంఖ్యలో యువత పాల్గొని దిగ్విజయం చేశారు. రిపోర్టింగ్ కిషోర్, ఏపీ పవర్ న్యూస్, సబ్బవరం. సింగంపల్లి వెంకట్రావు, శ్రీ బంగారుతల్లి సేవా సమితి సభ్యుల్ని పెదనాడుపాలెం జోడుగుల నుంచి మాట్లాడుతున్నాం. శ్రీ 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 బంగారుతల్లి సేవా సమితి అనే ఏర్పాటు చేసుకొని వివిధ సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా అంటే చాలా బ్లడ్ బ్యాంకులు ఉన్నా సరే బ్లడ్ బ్యాంకుల్లో అవసరమైనప్పుడు రక్తం అందక ప్రాణాలు చాలా కోల్పోతున్నాయి. అటువంటి వారి కోసం ప్రతి సంవత్సరం కూడా మేము 3 క్యాంపులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే నేడు మన పాసిబుల్ ఫౌండేషన్ చైర్మన్ గారు శంకర్ నాయుడు గారు జన్మదిన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఈ రోజు ఏర్పాటు చేస్తున్న ఈ రక్తదాన శిబిరానికి 41 మెంబర్స్ ఈ సమయానికి బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. మా ఈ క్యాంపు సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. ఈలోగా మేము 100 రీచ్ అవుతామని భావిస్తున్నాము. అదేవిధంగా శంకర్ నాయుడు గారు నేటికి 101 అంటే 101 బ్లడ్ డొనేట్ చేశారు. ఈ రోజుల్లో బ్లడ్ డొనేట్ చేయాలంటే చాలా మంది ఇప్పటికీ కూడా భయపడుతున్నారు. అటువంటి వారికి స్ఫూర్తి ప్రదాత మన శంకర్ నాయుడు గారు. ఎందుకంటే మనం ఇచ్చిన 1 యూనిట్ 1 ముగ్గురు ప్రాణాలు కాపాడుతాము మనకు తెలియకుండానే. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లడ్ డొనేట్ చేసే వాళ్ళు ముందు ఆరోగ్యంగా ఉంటారు. తద్వారా వాళ్ళకి తెలియకుండా 3 ప్రాణాలు కాపాడడానికి ఎంతో సహాయ సహకారాలు మనకు తెలియకుండానే మనం అందిస్తుంటాము. కావున బ్లడ్ డొనేట్ చేయడానికి ఎవరు భయపడవద్దు. బ్లడ్ డొనేషన్ అనేది ఎక్కడైనా జరుగుతుందంటే వెంటనే బండి ఆపి వాళ్ళు పిలిచినా పిలకపోయినా సరే ఆ కార్యక్రమం దగ్గరికి వెళ్ళి భగవంతుడు మనకి అవకాశం ఇచ్చాడని చెప్పేసి మనం సద్వినియోగపరచుకొని పుణ్య కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి కార్యక్రమంలో పాలు పంచుకొని పునీత అవుతారని పేరు పేరున తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. కావున ఇంకా ఎవరైనా రక్తదాతలు ఎవరైనా ఉంటే కార్యక్రమం వద్దకు వచ్చి డొనేట్ చేస్తారని పేరు పేరున తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క రక్తదాన శిబిరానికి నాతో పాటుగా సహాయ సహకారాలు అందిస్తున్న మా బంగారుతల్లి సేవా సమితి సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఉదయం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మా మాటకి వెంటనే రెస్పాండ్ అయ్యి వచ్చిన ప్రాణదాతలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు బంగారుతల్లి సేవా సమితి వారు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం. అలాగే ప్రతి ఏటా కూడా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్న బంగారుతల్లి సేవా సమితి సభ్యులందరికీ, ముఖ్యంగా డాక్టర్ సింగంపల్లి వెంకట్రావు గారికి
నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రక్తదానమే కాదు, అన్నదానం తదితర సేవా కార్యక్రమంలో నిమగ్నమైనటువంటి డాక్టర్ సింగంపల్లి వెంకట్రావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే వారి టీంకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రక్తదానం అనేది చాలా అద్భుతమైన ఘట్టం అండి. అది ఒకరు రక్తదానం, ముగ్గురు ప్రాణదానం. ప్రతి ఇంట, ప్రతి కుటుంబంలో కూడా రక్తదాత ఉండాలని మా సంకల్పంతో మిత్రులు వెంకట్రావు గారు చేస్తున్న కార్యక్రమం చాలా గొప్ప విషయం. సో నాకు ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి వెంకట్రావు గారికి, వారి టీంకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.